ఏ పార్టీ తీసుకొచ్చి రావాల్సినోడు పోయి ఏందా మాకు 50 ఇవ్వడం ఏందయ్యా అని పోయి అదేమంటే సరిగ్గా కట్టలేదు, కట్టించు నువ్వు. అదే కదా, గవర్నమెంట్ స్కూల్లో కట్టలేదు సరిగ్గా, తీసేస్తావు, స్కూల్ మూసేస్తావా? అదే కదా, ప్రైవేట్ స్కూల్లో సరిగ్గా సదుపాయం లేదు, మూసేస్తావు నువ్వు. అదేది యూనివర్సిటీలు రాజశేఖర రెడ్డి హయాంలో కట్టిన యూనివర్సిటీలు ఎట్టున్నాయి? అంతకుముందు యూనివర్సిటీ అంటే చాలా పెద్దది, నాగార్జున, ఆంధ్ర ఇట్లాంటివన్నీ. తర్వాత ఈ నన్నయ్య, కృష్ణ, ఇవన్నీ ఏంటి, కాలేజీకి ఎక్కువ, యూనివర్సిటీకి తక్కువ. కానీ అలాగని తీసేశారా వ్యవస్థ? సదుపాయాలు లేవని చెప్పి నడిపావు కదా నువ్వు, నడుపుతున్నారు ఇప్పటికీ. మరి అట్లాంటిది ఇక్కడేంటి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి ఉపాధి వస్తుంది, ఎన్ని ఏరియాల బ్రతుకులు మారిపోతాయి, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి ఎంత మార్పు. ఏడాదికి 2,500,000 కొత్త వైద్యులు పుట్టుకొస్తారే, ఇంత దుర్మార్గం ఏంటి? మేబీ దీని వెనకాల కుట్ర నాకేమనిపిస్తోందంటే, ఇప్పుడున్న డాక్టర్లు ఏమైనా ఒత్తిడి తెచ్చారా వీళ్ళ మీద? సంఖ్య పెరిగిపోతే తమకి ఉపాధి అవకాశం, తమకి డిమాండ్ తగ్గుద్దని, లేదా హాస్పిటల్ ఏమైనా ఒత్తిడి తెచ్చారా? ఎందుకు ఇంత లోక విరుద్ధమైన చెప్తున్నారు కదా, సరిగ్గా బిల్డింగులు పూర్తి కాలేదు, అదే అఫీషియల్ రీజన్ చెప్పింది. అన్అఫీషియల్ రీజన్ అయితే ఇది జగన్ కి పేరు పడుతుందని, అఫీషియల్ రీజన్ అయితే సరిగ్గా కట్టలేదని. కట్టకపోతే యూనివర్సిటీలని ఇప్పుడు కేంద్ర విద్యా సంస్థలు అసలు కట్టారా? కట్టకుండా నువ్వు ప్రైవేట్ దాంట్లో నడుపుతున్నావుగా.